హాయ్ ఎవ్రీవన్, నేను మీ జాఫర్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము 1 నుంచి 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాల గురించి ఇక్కడ మనము మాట్లాడుకుందాము. ఒక చిన్న సజెషన్ అన్న మీ అందరికీ, మీకు వీలైనంత ఎక్కువ సార్లు టెక్స్ట్ బుక్లను చదవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్లను చదివి మీరు సొంతగా నోట్స్ రాసుకోండి. దాన్ని మించిన మెటీరియల్ ఏదీ లేదు. మీరు ఏదైతే సొంతగా నోట్స్ రాసుకుంటారో అదే ఉత్తమమైనది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని చదవండి. ఇక మనము దీని గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు అక్షరం అంటే ఏంటన్నా, పలికే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తుని అక్షరము అంటున్నాము. ఈ అక్షరం అనేది నక్షరహ అనే సంస్కృత శబ్దం నుండి వచ్చింది నాన్న. ఈ అక్షరం అనేది ఎక్కడి నుండి వచ్చింది? నక్షరహ అనే సంస్కృత శబ్దం నుండి వచ్చింది. ఇక్కడ మనకు నా అంటే అర్థము పొందనిది అని అర్థము, క్షర అంటే నాశనము, అంటే నాశనము పొందనిది అక్షరం అని ఇక్కడ అర్థం మనకు. ఓకేనా? నెక్స్ట్, అక్షరాలన్నింటినీ ఒకటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం. అక్షరాలన్నింటినీ ఒకటిగా చేర్చి ఏమంటున్నాం నాన్న? వర్ణమాల అని అంటున్నాం. అయితే ఇప్పుడు మనము వర్ణము అంటే అర్థమేందో తెలుసుకుందాము. వర్ణము అంటే అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికే వర్ణము అనే పేరు. ఇక్కడ ఒక మన చిన్న ఎగ్జాంపుల్ని ఒకసారి గమనిద్దాము. జాఫర్. ఈ జాఫర్ అనే పదంలో అక్షరాలు మూడు. వర్ణాలు ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఒకసారి మనం విడగొడదాం. ఇజ్ ప్లస్ ఆ, ఉఫ్ ప్లస్ ఆ, ఇర్. ఇక్కడ వర్ణాలు 5. 1 2 3 4 5 వర్ణాలు 5, అక్షరాలు 3. అయితే మనకు ఒక చిన్న విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 3 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు కలిగిన పదంలోని తుది వర్ణాన్ని ఉత్తమం అంటాం. తుది వర్ణాన్ని ఉత్తమము, దాని ముందున్న వర్ణాన్ని ఉపద అని, దాని ముందున్న వర్ణాన్ని ఉపోత్తమము అని అంటాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ నుండి అవు వరకు గల అక్షరాలను అచ్చులు అంటాము. రు అనేది ప్రస్తుతం వాడుకలో లేదు. వర్ణమాలలో కా నుండి హా వరకు గల అక్షరాలను హల్లులు అంటాము. క్ష అనేది సంయుక్త అక్షరము. కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడతాయి. కొన్ని పదాలతో వాక్యము ఏర్పడుతుంది. నెక్స్ట్, అచ్చులు. ఇక్కడ అచ్చులు వర్ణమాలలో ఆ నుంచి ఆ వరకు గల అక్షరాలను అచ్చులు అని అంటామని తెలుసుకున్నాం మనం. రైట్. అచ్చులలో దీర్ఘాలు, హ్రస్వాలు ఉంటాయి. ఒకసారి మనము చూద్దాం. అచ్చులని మనం ఇంకా స్వరాలు అనే పేరు కూడా ఉంటుంది. అచ్చులకు స్వరాలు అనే పేరు కూడా ఉంటుంది. స్వరం అంటే అర్థము స్వతంత్రంగా పలకబడేటివి అని అర్థం. స్వరం అంటే అర్థం ఏంటి? స్వతంత్రంగా పలకబడేటివి. అచ్చులు అనేటివి ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా పలకబడతాయి. మనకు అచ్చులు ఆ నుండి అవ్ వరకు. నెక్స్ట్, ఇక అచ్చులలో హ్రస్వాలు అంటే అచ్చులలో పొట్టిగా పలికే వాటిని ఏమంటున్నాం? హ్రస్వాలు అంటున్నాం. హ్రస్వాలు అంటే పొట్టిగా అంటే చిన్నగా పలకబడేటివి అని అర్థం. ఇంకో అర్థం ఏంటంటే ఏకమాత్ర కాలంలో పలకబడే అక్షరాలను కూడా మనము హ్రస్వాలు అని అంటాం. ఏకమాత్ర కాలము అంటే క్షణంలో 1/4 వంతు. క్షణంలో 1/4 వంతు కాలాన్ని మనము ఒక మాత్ర అంటాం. ఏకమాత్ర కాలంలో పలకబడే అచ్చులని మనము హ్రస్వాలు అంటాం. ఈ హ్రస్వాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘాలు. అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అంటాం. ఈ దీర్ఘాలన్నీ దీర్ఘాలు కూడా 5. అయితే దీర్ఘాలకు ఇంకో నిర్వచనం ఏంటంటే, ద్విమాత్ర కాలంలో పలకబడే అక్షరాలను మనం దీర్ఘాలు అని అంటాం. దీర్ఘం తీసే పలికే వాటిని దీర్ఘాలు అంటాం. ద్విమాత్ర కాలంలో పలకబడే వాటిని కూడా దీర్ఘాలు అంటాం. ద్విమాత్ర కాలం అంటే క్షణంలో 1/2 వంతు కాలం అన్నమాట. ఇక మనకు ఈ అచ్చులనే మనకు ప్లూతాలు అని ఉంటాయి. ఇంకోటి ఏంటి? ప్లూతాలు. ఈ ప్లూతాలు అంటే ఏంటంటే నాన్న, ప్లూతాలు అంటే త్రిమాత్ర కాలంలో పలకబడేటివి అన్నమాట. త్రిమాత్ర కాలంలో పలకబడే వాటిని మనం ప్లూతాలు అంటాం. ప్లూతాలు ఏంటి అంటే మనకు ఐ, ఔ. ప్లూతాలు ఏంటి? ఐ, ఔలను ప్లూతాలు అంటాం. త్రిమాత్ర కాలంలో పలకబడే అచ్చులు ఐ,
ఔ. త్రిమాత్రా కాలంలో పలకబడే అచ్చులు ఐ, ఔ, వీటిని ప్లూతాలు అని అంటాం. ఓకేనా నాన్న? ఇవి అచ్చులకు సంబంధించింది. ఈ అచ్చులలో మనకి ఇంకోటి ఏంటంటే గమనించాల్సినవి, దీంట్లో మనకు వక్రాలు ఉంటాయి, వక్రతమములు ఉంటాయి. వక్రతమములు. వక్రాలు అంటే వంకరగా ఉండే అచ్చులను వక్రాలు అంటాము. మిక్కిలి వంకరగా ఉండే అచ్చులను వక్రతమములు అంటాము. మిక్కిలి వంకరగా ఉండే అచ్చులు వక్రతమములు ఏంటంటే ఐ, ఔ. వంకరగా ఉండేటివి అచ్చులు ఏంటి అంటే ఏ, ఓ, ఓ. ఇవి వంకరగా ఉండేటివి. మిక్కిలి వంకరగా ఉండేటివి ఐ, ఔలు. జాగ్రత్తగా గమనించండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఐ అనే అచ్చు ఆ ఈలను అవ్యవధానంగా పలకడం వల్ల ఐ అనే అచ్చు ఏర్పడుతుంది. అదేవిధంగా ఔ అనే అచ్చు ఆ ఊలను అవ్యవధానంగా పలకడం వల్ల ఐ అనే అచ్చు ఏర్పడుతుంది. ఓకేనా? ఐ అనేది ఆ ఈలను అవ్యవధానంగా అంటే వెంటనే ఆయి అని పలకడం వల్ల ఐ అనే అచ్చు ఏర్పడుతుంది. ఔ అనే అచ్చు ఆ ఊలను వెంటనే అవ్యవధానంగా పలకడం వల్ల ఔ అనే అచ్చు ఏర్పడుతుంది. కాబట్టి వీటికి ఏమనే పేర్లు ఉన్నాయంటే సంధ్యా అచ్చులు, సంయుక్త అచ్చులు అనే పేర్లు ఉన్నాయి. ఐ, ఔలకు ఏమేం పేర్లు? సంధ్యా అచ్చులు అంటాం, సంయుక్త అచ్చులు అనే పేర్లు కూడా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నటువంటి విషయాలని. నెక్స్ట్ మనము ఇక హల్లులోకి వెళ్ళిపోదాము. హల్లులు వర్ణమాలలో కానుండి ఆ వర్గ అక్షరాలను హల్లులు అంటున్నాం మనం. అయితే ఈ హల్లులలో మనకు వర్గాక్షరాలు ఉంటాయి. ఈ వర్గాక్షరాల గురించి మనం ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం. ఈ వర్గాక్షరాలు ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉంటాయి. వర్గాక్షరాలు మనకు ఇవి వర్గాక్షరాల్లో మనకు కా నుండి మా వరకు వర్గాక్షరాలు ఉంటాయి. ఎక్కడ నుండి ఎక్కడి వరకు? కా నుండి మా వరకు ఉంటాయి. అయితే మనకు ఇవన్నీ వర్గాక్షరాలు ఒకసారి జాగ్రత్త. వర్గ ప్రథమ అక్షరాలు మనకు ఏ వర్గం ఉంటాయి? కా వర్గం ఉంటుంది, చా వర్గం ఉంటుంది, టా వర్గం, తా వర్గం, పా వర్గం. అయితే వర్గ ప్రథమ అక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. ఇవి మనము వర్గ ప్రథమ అక్షరాలు ఒకసారి మనము దాని గురించి మాట్లాడదాం. వర్గ ప్రథమ అక్షరాల గురించి. వర్గ ప్రథమ అక్షరాలకి మనం ఏమంటామన్నా ఇంకో పేరు పరుషాలు అని పేరు. పరుషాలు అంటే కఠినంగా పలకబడేటివి. ఇవి వర్గ ప్రథమ అక్షరాలు. ఇవన్నీ వర్గ ప్రథమ అక్షరాలు. వీటికి పరుషాలు అనే పేరు, అంటే కఠినంగా పలకబడేటివి అని అర్థం. ఇక వర్గ తృతీయ అక్షరాలను సరళాలు అంటాము, అంటే సులభంగా పలకబడేటివి అని అర్థం. ఇక వర్గ ద్వితీయ, వర్గ చతుర్థాక్షరాలు వీటిని మనము మహాప్రాణాక్షరాలు అంటాం. అదేవిధంగా వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలను మనం వర్గ యుక్కులు అంటాం. ఏమంటాం? వర్గ యుక్కులు. ఇక్కడ మనకు యుక్కు అంటే అర్థము జట అని అర్థం. వర్గ ద్వితీయ మరి చతుర్థ అక్షరాలకి వర్గ యుక్కులు అనే పేరు ఉంది. యుక్కు అంటే అర్థం జట అని అర్థం. జట లేదా గూట అని అర్థం. కింద గీత ఉంటుంది కదా, ఆ అక్షరాలు. ఈ అక్షరాలను మనం మహాప్రాణాక్షరాలు అంటాం. ఈ మహాప్రాణాక్షరాలకి ఇంకో పేరు ఘోషాలు అనే పేరు కూడా ఉంది. ఘోషాలు అంటే గంభీరంగా పలకబడేటివి. ఈ మహాప్రాణాక్షరాలకి ఇంకో పేరు ఘోషాలు అంటే గంభీరంగా పలకబడేటివి. మహాప్రాణాక్షరాలకి ఇంకో పేరేంటి? ఘోషాలు అంటే గంభీరంగా పలకబడేటివి అని అర్థం. ఇక మనకు వర్గ పంచమాక్షరాలు. ఈ వర్గ పంచమాక్షరాలను మనం అనునాసిక అక్షరాలు అంటాం. వర్గ పంచమాక్షరాలు ఏమంటాం? అనునాసికాలు. ఈ చివరి ఉన్నటువంటి ఈ అక్షరాలను వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటాం. ఏమంటాం? అనునాసికాలు. అనునాసికాలు ఒకటి చిన్నది గమనించండి. ఇక్కడ అనునాసికాలు పలకడానికి ప్రధానంగా తోడ్పడే ఇంద్రియము కొండనాలుక. ఈ అనునాసికాలను పలకడానికి ప్రధానంగా తోడ్పడే ఇంద్రియము కొండనాలుక లేదా లంబిక. ఓకేనా? అనునాసికాలను పలకడానికి ప్రధానంగా తోడ్పడే ఇంద్రియము కొండనాలుక లేదా లంబిక. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ హల్లులలో మనకు
క గ జ ట త ప వంటి అక్షరాలను మనము అల్ప ప్రాణాక్షరాలు అంటాం. వీటినన్నిటిని మనము అల్ప ప్రాణాక్షరాలు అంటాం. అదేవిధంగా ఈ జట ఉన్న అక్షరాలన్నింటినీ మహాప్రాణాక్షరాలు అంటాం. కింద జట, దీటిని వర్గయుక్కులు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. జట ఉన్న అక్షరాలన్నింటినీ మనము మహాప్రాణాక్షరాలుగా చెప్పుకుంటున్నాం. ఇంకోటి చూడండి, ఇక్కడ కేవలము వర్ణమాలలో అక్షరాలతో మాత్రమే ఏర్పడిన పదాలను సరళ పదాలు అంటాము. కేవలం వర్ణమాలలో ఏవేవైతే అక్షరాలు ఉన్నాయో వాటితో ఏర్పడిన ఏ పదమైనా దాన్ని మనం సరళ పదము అంటాము. కడవ, చరక, జడ, పనస, వడ, అవతల, ఫలం, భవనము ఇవన్నీ మనకు సరళ పదాలు అవుతాయి. గుణింత అక్షరాలతో వర్ణమాలలోని ఏ అక్షరాలతో పాటు ఏదైనా గుణింత అక్షరం ఉన్న పదాలను గుణింత పదాలు అంటాము. అదేవిధంగా వర్ణమాల గుణింతంలోని అక్షరాలతో పాటు ఏదైనా ఒత్తు అక్షరం ఉన్న పదాలను ఒత్తు పదాలు అంటాము. కప్ప, పాలపిట్ట ఇవన్నీ ఒత్తు పదాలు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నేటి ప్రశ్న మీకు నీటిని సుమంత అనేది ఏ సంధి? ఆప్షన్ 1 ఇత్వ సంధి, ఆప్షన్ 2 ఉత్వ సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. ప్రశ్న ఏంటంటే ఒకసారి, నీటిని సుమంత అనేది ఏ సంధి? ఆప్షన్ 1 ఇత్వ సంధి, ఆప్షన్ 2 ఉత్వ సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న.